మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి మార్పు అనివార్యమంటున్నాయి పార్టీ వర్గాలు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోటీలో నిలపాలని పార్టీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మాడుగుల వెళ్లేందుకు బండారు అంగీకరించడం లేదు. మాడుగుల సీటును ఎన్ఐఆర్ పైలా ప్రసాద్ కు కేటాయించింది టీడీపీ. హైకమాండ్ వైఖరితో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే పైలాకు వ్యతిరేకంగా రామానాయుడు వర్గం ర్యాలీలు నిరసనలు చేస్తోంది. విశాఖ జిల్లా టీడీపీలో అసమ్మతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. ఇటు అల్లూరు జిల్లా అలాగే అనకాపల్లి జిల్లాలో టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతూ ఉన్నాయి. తమకు అంటే పార్టీని నమ్ముకుని ఉన్న తమకు సీటు కేటాయించుకోకుండా వేరే వ్యక్తులకు సీటు కేటాయించడం, వేరే పార్టీ వ్యక్తులకు సీటు కేటాయించడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా మాడుగులలో సీటుకు సంబంధించి సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఆ సీటును ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్కి అయితే కేటాయించడం జరిగింది. పైలా ప్రసాద్కు సీటు కేటాయించిన దగ్గర నుంచి కూడా ఆ సీటు ఆశించిన గవిరెడ్డి రామానాయుడు దీక్షలు చేస్తూ ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. తనకే సీటు కేటాయించాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయనకి కేటాయించిన దగ్గర నుంచి కూడా ఆయనకు దూరంగానే ఉంటూనే సపరేట్ గా ఆయన ధర్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సీటు మీద పునరాలోచించాలి, ఎప్పటి నుంచో ఉన్న గవిరెడ్డి రామానాయుడికే ఈ సీటు కేటాయించాలంటూ కూడా కేడర్ పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తూ ఉంది. అయితే ఈ సీటుకు సంబంధించి మార్పు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పెందుర్తికి సంబంధించి సీటు ఆశించిన బండారు సత్యనారాయణ సైతం ఈ పొత్తుల్లో భాగంగా సీటు జనసేనకు వెళ్లడంతో ఆయన కూడా అలకబూనారు. ఈ క్రమంలో నేను కార్యకర్తగానే మిగిలిపోతాను తప్ప పోటీ చేయను, ఏ పార్టీలో కూడా జాయిన్ అవునట్టు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అధిష్టానం కూడా పిలిపించడం జరిగింది. అయితే ఆయన కూడా మాడుగుల్లో పోటీ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే మాడుగుల్లో రామానాయుడు పోటీ చేస్తారా, బండారు సత్యనారాయణ పోటీ చేస్తారా, లేకపోతే సీటు కేటాయించినట్లు పైలా ప్రసాద్కే ఈ సీటు కేటాయిస్తారనేది కూడా ఒక సందిగ్ధత నెలకొంది. పార్టీ సైతం కూడా ఒక గందరగోళంగా నెలకొన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. అక్కడ పార్టీలు రెండుగా విడిపోయినాయి, రెండు వర్గాలుగా. ఒకటి గవిరెడ్డి రామానాయుడు వర్గం, మరొక వైపు పైలా ప్రసాద్ వర్గం కింద విడిపోవడం జరిగింది. మొత్తం మీద ఈ మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి అయితే ఒక సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఈ సీటు ఎవరికి కేటాయిస్తారనే దాని మీద కూడా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం చూసుకున్నట్లయితే కనుక ఈ సీటును బండారు సత్యనారాయణకి కేటాయిస్తారని తెలుస్తూ ఉంది. అయితే ఆయన మాత్రం పోటీ చేయడానికి అనాసక్తిగానే చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పెందుర్తి సీటు ఆశించి భంగపడ్డ ఆయన అక్కడికి వెళ్లి పోటీ చేసేందుకు కూడా నిరాకరించినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో దాన్ని గవిరెడ్డి ఇప్పటి నుంచో ఆందోళన చేస్తున్నప్పుడు, అంటే గత 2 సార్లు సైతం కూడా బూడి ముత్యాల నాయుడు మీద పోటీ చేసి ఓడిపోయిన గవిరెడ్డి రామానాయుడు ఈసారి సానుభూతితో అయినా గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తను ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా నేను బాగా తెలిసిన వ్యక్తిని, అందరూ కేడర్ మొత్తం నాకు పరిచయం ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పునరాలోచన చేయాలి, గవిరెడ్డి రామానాయుడుకు సీటు కేటాయించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక అల్లూరు జిల్లాలో ఇటు అరకు పాడేరులో సైతం కూడా టీడీపీ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే గిడ్డీశ్వరి సైతం కూడా వచ్చే నెల ఏదైతే అంటే ఈ నెల 22న నామినేషన్లు వేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉన్నాను, అంటే 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డీశ్వరి టీడీపీలో జాయిన్ అవడం జరిగింది. టీడీపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆమె పార్టీనే నమ్ముకొని ఉంది. 2019లో ఓటమి చెందిన ఆమె ఈసారి ఖచ్చితంగా సీటు వస్తుందని ఆశించారు. అయితే ఆ సీటును రమేష్ నాయుడు అనే వ్యక్తికి కేటాయించారు అనూహ్యంగా. అంటే అప్పటి వరకు కూడా ఆ సీటు బీజేపీకి వెళ్తుందని భావించారు. అయినప్పటికీ ఆమె బీజేపీకి వెళ్తుందన్న నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఆందోళన చేయడం, పూజలు చేయడం వంటివి నిర్వహించారు. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా ఆ సీటు ఏదైతే బీజేపీ అరకుకు వెళ్లడం గిడ్డీశ్వరికి లైన్ క్లియర్ అయిందని భావించారు. కానీ అక్కడ కూడా అనూహ్యంగా కిల్లు రమేష్ నాయుడు అనే వ్యక్తికి ఆ సీటు కేటాయించడం జరిగింది. ఆ సీటు కేటాయించిన దగ్గర నుంచి కూడా ఆమె పార్టీకి సైతం కూడా దూరంగా ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని సైతం కూడా సీటు కేటాయించకపోయినట్లయితే కనుక రెబల్ అభ్యర్థిగా నేను బరిలోకి దిగుతాను, ఖచ్చితంగా ఈసారి పోటీ చేసి గెలిచి తీరుతానంటూ కూడా ఆమె ఇప్పటికే కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతూ ఉన్నారు. మరొక వైపు అరకుకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కదలిరా సభలో చంద్రబాబు స్వయంగా
దొన్నుదరకు సీటు కేటాయిస్తున్నట్లు అరకు అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ప్రకటించిన దగ్గర నుంచి కూడా సివేరి అబ్రహాం అదే సీటు ఆశించిన సివేరి అబ్రహాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా దిగుతానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు. పాంగి రాజారావు ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఇటు దొన్నుదర సైతం కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే సివేరి అబ్రహాం సైతం కూడా అరకు జిల్లా వ్యాప్తంగా అయితే అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ వైజ్గా అంటే ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాలీలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలోకి దిగుతాను, సపోర్ట్ చేయండి అంటూ కూడా ర్యాలీలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న కేడర్తో అంతతో సైతం కూడా భేటీ అవుతూ ఉన్నారు. నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను, ఎందుకంటే ఈ సీటు ఆశించి భంగపడ్డాను, పార్టీకి ఎన్లైన్ సేవ చేశాను, పార్టీలో ఉంటే తన తండ్రి బలయ్యాడు కాబట్టి అప్పుడే తనకు న్యాయం చేస్తాము, అరకు ఎమ్మెల్యేగా సీటు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని తొంగలోకి తక్కి ఇప్పుడు పొత్తుల్లో భాగంగా బీజేపీకి సీటు కేటాయించారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాను, నాకు సహకరించాలంటూ కూడా పార్టీ కేడర్ను సైతం కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి పార్టీలతో సమావేశమయ్యారు. సమావేశమైన అనంతరం అరకు సెంటర్లో భారీ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఇలా ఈ విధంగా ఇటు అనకాపల్లి జిల్లా అలాగే అల్లూరు జిల్లాలో సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా కూడా రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో అధిష్టానం బుజ్జగించినప్పటికీ కూడా వినే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరుతాము, మా బలం ఉంది, ఇక్కడ ఒకసారి పునరాలోచించాలంటూ కూడా ఎన్ని విజ్ఞప్తులు చేసినా కానీ పార్టీ పట్టించుకోలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు బహిరంగంగానే ఈ ముగ్గురు ప్రకటించడం జరిగింది. అలాగే జార్జ్, ఈ 3 నియోజకవర్గాల్లో అసమ్మతిని ఎదుర్కొనేందుకు అటు టీడీపీ హైకమాండ్ ఎలాంటి వ్యూహాన్ని రచించబోతోంది? ఇప్పటికే ఈ 3 నియోజకవర్గాల్లో సైతం కూడా ఇప్పటికే తర్జన భర్జన పడుతూ ఉంది. ఎందుకంటే అరకు అలాగే ఈ పాడేరు అనేవి చూసుకున్నట్లయితే కనుక వైసీపీకి కంచుకోటగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 ఎన్నికల్లో సైతం కూడా విజయకేతనం ఎగరేయడం జరిగింది వైసీపీ పార్టీ. అయితే ఈసారి టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలంటూ కూడా అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన తరుణంలో ఈ పొత్తులు అనూహ్యంగా ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు కుదిరిన నేపథ్యంలో వాళ్ళు సైతం కూడా ఏజెన్సీ సీట్లు కోరడం జరిగింది. అటు అరకు ఎంపీకి సంబంధించి అయితేనేమి కానీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వారు సీట్లు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే త్యాగాలు తప్పవంటూ కూడా మొదటి నుంచి అధిష్టానం చెప్పుకు వస్తున్నప్పటికీ కూడా అంటే ప్రకటించారు కాబట్టి అంటే మొదట అరకులు కదలిరా సభలో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు సైతం కూడా ఈ దొన్నుధరణ ప్రకటించారు కాబట్టి ఆ సీట్లో మార్పు ఉండకపోవచ్చు, పాడేరు సీట్లో మార్పు ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అక్కడ పాడేరుకు బదులు అరకు సీటే బీజేపీ కోరడంతో అరకులో పాంగి రాజారావు ఇప్పుడు బరిలో దిగనున్నారు. కానీ ఇక్కడ ఇద్దరు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు దొన్నుదరతో పాటు ఇటు ఏదైతే సివేరి అబ్రహాం సైతం కూడా తీవ్ర మనస్తాపం చెంది ఉన్నారు. సివేరి అబ్రహాం సైతం నేను ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించారు. ఇప్పటికే ర్యాలీలు చేస్తూ ఉన్నారు. నేను పోటీలో నుంచి తప్పుకునేదే లేదు, ఎందుకంటే అధిష్టానం మోసం చేసింది కాబట్టి నా సత్తా ఏంటో చూపిస్తానంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. కదలరా సభలో సైతం కూడా ఇలా ఇటు కిడారి శ్రావణ్ అలాగే అబ్రహాంను తాను చూసుకుంటానంటూ కూడా అధినేత చంద్రబాబు చెప్పారు. వాళ్ళ భవిష్యత్తుకు నాది గ్యారంటీ అని చెప్పారు. అయినప్పటికీ కూడా అసంతృప్తి జ్వాలలు అనేవి తగ్గలేదు, ఇంకా ఎగిసిపడుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద సివేరి అబ్రహాం సైతం కూడా నేను ఖచ్చితంగా పోటీలో దిగుతానంటూ కూడా ఆయన బహిరంగంగానే ప్రకటించి ప్రస్తుతానికి పార్టీ కేడర్తో ర్యాలీలు చేయడం, అంతేకాకుండా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేయడం, గిరిజనులతో మమేకం అవడం, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేయమని అడగటం వంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇటు పాడేరుకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆ సీటు బీజేపీకి కేటాయిస్తారని తెలిసిన దగ్గర నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆ సీటును నమ్ముకొని ఉన్న గిడ్డీశ్వరి వ్యతిరేకిస్తూనే ఉంది. ఒకవేళ తనకు కాకుంటే తన కూతురికైనా సీటు కేటాయించాలంటూ కూడా పట్టుబట్టింది. అయినప్పటికీ కూడా ఆమె నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అధిష్టానం అంగీకరించలేదు. ముఖ్యంగా అక్కడ సీటు ఏదైతే బీజేపీకి లైన్ క్లియర్ అవడంతో అంటే అరకుకు ఆ సీటు కేటాయించడంతో తనకే సీటు వస్తుందని భావించినప్పటికీ అక్కడ కిల్లు రమేష్ నాయుడు అనే వ్యక్తికి ఈ సీటు కేటాయించారు. అయితే ఎటువంటి బలం లేని కిల్లు రమేష్ నాయుడికి ఆ సీటు ఎలా కేటాయిస్తారు? ఎప్పటి నుంచో కూడా గిరిజన సమస్య
సమస్యల మీద పార్టీకి కట్టుబడి ఉండి పార్టీ ఏ పిలుపు ఇచ్చినా కానీ, ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా కానీ నేను చేశాను. అలాంటిది పార్టీ నాకు ద్రోహం చేసింది కాబట్టి ఇక నీకు నిర్ణయం తీసుకోలేక తప్పలేదు, అందుకనే నేను స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ కూడా ఒక పార్టీ సమావేశాన్ని, అంటే ఒక కేడర్తో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కార్యకర్తలందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇటు గిడ్డీశ్వరి సైతం కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానంటూ కూడా చెప్పింది. మనకు అందిన సమాచారం మేరకు ఈ నెల 22వ తేదీన ఆమె రెబల్ అభ్యర్థిగా అయితే నామినేషన్ వేయనున్నారు. మరొక వైపు ఇటు మాడుగులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మాడుగుల సీటు పైలా ప్రసాద్ కు కేటాయించిన దగ్గర నుంచి, ఎందుకంటే ఆ సీటును ముగ్గురు నుంచి ఆశించడం జరిగింది. ఇటు పైలా ప్రసాద్, అలాగే గవిరెడ్డి రామానాయుడుతో పాటు పివిఎస్ఎన్ రాజు సైతం కూడా ఆ సీటును ఆశించడం జరిగింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఆ సీటును ఎన్ఆర్ఐ అయినటువంటి పైలా ప్రసాద్ కు సీటు కేటాయించారు. అప్పటికే ఆ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే గవిరెడ్డి రామానాయుడు 2 సార్లు, అంటే 2014, 2019లో సైతం కూడా పోటీ చేసి బూడి ముత్యాల నాయుడు మీద ఓడిపోయారు. అయితే ఈసారి సానుభూతితో అయినా గెలుస్తానంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో ఆయనకు సీటు కేటాయించకపోవడంతో ఆయన ప్రస్తుతం అసంతృప్తిలో ఉన్నారు. ఇటు కేడర్ సైతం కూడా, అంటే గవిరెడ్డి రామానాయుడు కేడర్ సైతం కూడా గవిరెడ్డి రామానాయుడుకు సీటు కేటాయించాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మరి పార్టీ వీళ్ళని ఏ విధంగా బుజ్జగిస్తుంది, వీళ్ళు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే ఏ విధంగా ఎదుర్కోబోతుంది అనేది కూడా చూడవలసి ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్. Go,